సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. సో మనకి ఎంట్రీ కార్డ్ నుంచే చాలా బాగా అనిపించింది. అండ్ ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే కుస్తీ ఫైట్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. అండ్ కొలగొట్టిన సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే కన్వర్జేషన్ చాలా బాగుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే మనకి విఎఫ్ఎక్స్ స్టార్ట్ అవుతుందో అది మరి దరిద్రంగా వచ్చింది. ఇప్పుడు మనం ఆచార్యలో వాటిలో ఏదైతే విఎఫ్ఎక్స్ వాళ్ళు ట్రోల్ చేశారో దానికంటే బిగ్గెస్ట్ రోల్ అయితే ఆర్ఆర్ వీరమల్గా అవుతుంది. వాళ్ళు 1% కేర్ కూడా తీసుకోలేదు విఎఫ్ఎక్స్ పైన అయితే. అది కొంచెం బాగుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వారు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయలేదని చెప్పి. బట్ క్రిష్ గారి విజన్లోనే సెకండ్ హాఫ్ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. గోల్డెన్ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారన్న. సినిమా అనేది ఓవరాల్గా బాగుంది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసేంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఎక్స్పెక్ట్ కొంచెం తగ్గింది అంతే. బట్ అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. బాగుంది సినిమా ఓవరాల్గా. ఏదో అంటే ఒక కొంచెం తగ్గింది అంతే. కానీ రాబోయే కాలంలో సెప్టెంబర్ 25 ఓజీ వస్తుంది. దాంట్లో తూల్చుకుందాం మొత్తం అంతా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగాలేదండి, బాగోలే, నచ్చలేదండి. చూడకుండా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంత మూవీ చూసిన తర్వాతనే వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ ఇస్ కామన్ అందరు కూడా. ఇట్స్ నాట్ నౌ మూవీ, ఇట్స్ 5 years బ్యాక్ నుంచి తీస్తున్న మూవీ కాబట్టి దట్స్ ఆబ్వియస్లీ లైక్ విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అసలు పవన్ కళ్యాణ్ గురించే మూవీ చూడాల్సింది, ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన అసలు విఎఫ్ఎక్స్ గురించి కాదు, ఆయనకి పర్టికులర్గా ఆయన గురించి తీసిన మూవీ. ఫైట్స్ కూడా ఆయన వల్లనే అవుతుంది, లేకపోతే ఎవరి వల్ల కాదు. ఫైట్స్ ఆయన తప్పించి ఇంకెవ్వరు చేయలేరు ఆ ఫైట్స్. ఓన్లీ ఫర్ హిమ్. సారీ, ఖుషి కన్నా బెస్ట్ ఉంటుంది ఆ ఫైట్. అంటే కర్రసాము ఉన్న ఫైట్ ఏదైతే ఉంటుందో దట్స్ ఆసమ్. యాక్చువల్లీ దట్స్ టూ మచ్, టూ గుడ్. ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉంటుందండి, ఎందుకంటే పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివిటీ ఉంటుంది. కానీ కాకపోతే నెగిటివిటీ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారైనా మూవీ ఎవ్రీ హిందూ చూడాల్సిన మూవీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లేం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓల్డెన్ డేస్లో ఏదైతే అయిందో అదే చూపించాల్సి వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద బుక్స్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ, బికాస్ యూ హ్యావ్ టు సీ దట్, రీడ్ ద బుక్స్, దెన్ యూ హ్యావ్ టు నో అండర్స్టాండ్ దట్. బట్ ఇక్కడ విజువల్గా చూడాల్సి ఉంది. దట్స్ వాట్. సినిమా సూపర్ ఉందని నా పిచ్చెక్కించింది. కళ్యాణ్ బాబు చాలా బాగుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా గ్రేస్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ సెక్యులర్ హిందీస్కి అయితే ఈ మూవీ నచ్చకపోవచ్చు, బట్ 17th centuryలో ఏం జరిగిందో చూపించారు. చూడాల్సిన మూవీ. బతికామన్నా, అదే ఎలా అయితేనే సినిమా అయితే హిట్ మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా సరే బ్లాక్ బాస్టర్ సినిమా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ దేవుడిలా కొలిచేసేవాళ్ళం. అలా ఉన్నారు మామూలు పెర్ఫార్మెన్స్ గా, సూపర్ పెర్ఫార్మెన్స్. రేటింగ్ 9. సూపర్ అన్న, చాలా బాగుంది. నా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. ఏగర్లేదు, పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఏం లేదన్న, వాళ్ళ పిచ్చెక్కి ఇప్పుడు లవ్ స్టోరీస్ ఫేమస్ అంటారు. ఆమె అంటారు అక్కడ ఆవిడ చూడు, ఆవిడకి నచ్చలేదు అంటారు. పార్ట్ 2 కోసం ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సింగిల్ మూవీగా రావడంతో చాలా బాగుంది. ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏదైతే క్రిష్ గారు డైరెక్ట్ చేశారో అన్నీ చాలా బాగున్నాయి. అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ అంతా అసలు ఫైట్స్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. మన యాజ్ ఎ హిందూగా మనకి చాలా గూస్ బంప్స్ కూడా వస్తాయి. ఆయన అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు కూడా పవన్ కళ్యాణ్ గారు. చాలా ఏళ్ళ తర్వాత మనసు పెట్టి బాగా ఎక్స్ప్రెషన్స్తో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫైనల్గా మీకు ఏంటంటే నెగిటివ్ టాక్ ఏం లేదు అండి, చాలా బాగుంది. హిట్ ల్యాక్ అంటారా, సెకండ్ హాఫ్ మీకు అనిపిస్తుంది కానీ అది నెక్స్ట్ కంటిన్యూషన్ మాత్రం జస్టిఫై చేస్తుంది అది. సో చాలా బాగుంది సినిమా మాత్రం. యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ కంప్లీట్గా చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు ఓవర్ ది ఇయర్స్. లాస్ట్ టైం జెన్యూన్ సినిమా వచ్చేసి గబ్బర్ సింగ్, దాని తర్వాత అంత పర్ఫెక్ట్గా మనసు పెట్టి యాక్ట్ చేసింది అయితే హరిహర వీరమల్లునే. చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో కీరవాణి గారు అయితే ప్రాణం పెట్టేశారు. కీరవాణి గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ ఓవరాల్గా బాగుంది. నెగిటివ్ టాక్ ఏం పట్టించుకోక్కర్లేదు. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా సరే, సెకండ్ హాఫ్లో అనిపించినా సరే, మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా చాలా బాగుంది. సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, ఫైటింగ్ అంతా బాగుంది. చాలా బాగా నచ్చింది.
ఫైట్స్ కూడా అంతా మేజర్ బాగుంది. అట్రాక్షన్ ఫైట్స్ అండి. ఆ ఫైట్స్ చాలా 4-5 బాగున్నాయి. ఎపిసోడ్లు ఉంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా నచ్చింది. ఎంట్రీ కూడా బాగుంది. చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అండి. 4-5 యాక్షన్ ఎపిసోడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. చాలా బాగా కష్టపడి చాలా బాడీ చేంజ్ చేశారు. క్లైమాక్స్ కూడా ఫస్ట్ నుంచి మనకి ఏదైతే హైప్ ఉందో అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సూపర్ ఓవరాల్. ఉంటుందో మనం ఫీల్ అవ్వచ్చు. అసలు పవన్ కళ్యాణ్ అంటే మనకి ఎందుకు అంత అభిమానం, ఎందుకు అంత ఇలా చూడండి ఎంతమంది జనం వస్తున్నారు. నిన్న నేను సూపర్ మ్యాన్ అంతకుముందు జురాసిక్ పార్క్ సినిమాకి థియేటర్లో 10 మంది 20 మంది ఉన్నారు. ఇవాళ ఈ సినిమా ఏముందని 3-4 ఏళ్ళ నుంచి నలుగుతున్న సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఉప్పెన్లా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆ పవన్ కళ్యాణ్ శక్తిని చూడడానికి, ఆ పవన్ కళ్యాణ్ అంటే ఉండే అభిమానం. సో నేను కూడా ఒక సినిమా ఫ్యాన్. నేను యాక్చువల్గా వేరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ని, బట్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం. సో ఎందుకంటే ఆయనలో ఒక నిజాయితీ ఉంది. రాజకీయాలు కావచ్చు, సినిమా కావచ్చు, ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత నిజాయితీగా చేశాడు. లాస్ట్లో ఆయన కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ కానీ ఆడి బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు ఆ ఖుషీలో ఆయన చేసిన సీన్స్ అన్నీ గుర్తొచ్చాయి. ఇదేంటంటే ఒక జ్యువెల్ థీఫ్ థ్రిల్లర్ మూవీ. బట్ ఏం చేశారంటే చరిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ తీసుకొని కాల్పనికంగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. తప్పకుండా బాబీడే ఫంటాస్టిక్గా ఉన్నాడు. ఆయన 5 years బ్యాక్ ఎంట్రీ డిప్యూటీ సీఎంగా చాలా బాగా యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, ఔరంగజేబ్ స్టోరీ కానీ, హైదరాబాద్ చరిత్ర కానీ చాలా బాగా చూపించారు. ప్లస్ సినిమా ప్లస్ అయినా కీరవాణి మ్యూజిక్తో హైలైట్గా లేపాడు. సాంగ్స్ యావరేజ్ ఉన్నాయి కానీ ప్లస్ చాలా బాగుంది. విజువల్స్ మాత్రం ఒకటి డౌన్లో ఉన్నాయి కానీ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ వస్తున్నారు. ఫైట్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగున్నాయి. కీరవాణి మెయిన్ ప్లస్ సినిమాకి మాత్రం. ప్లస్ ఎయిర్ మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి బ్రో.